ఏటండి బాబు ఈ పిల్లలు అస్సలు హాఫ్ డే స్కూల్స్ వచ్చాయి కానీ బుర్ర తినేస్తున్నారనమాట. మమ్మీ ఏదో ఒకటి చేయి, మమ్మీ ఏదో ఒకటి చేయి, తినడానికి అని అలా అడుగుతూనే ఉంటున్నారు. ఏం చేస్తాను చెప్పండి, రోజు అలాగని బయట ఫుడ్ ఎక్కువ పెట్టాలేమో ఈ రోజుల్లోని. సో మా పిల్లలైతే పానీపూరి అడుగుతున్నారు. బయట పానీపూరి పెట్టట్లేదు, ఎందుకంటే చాలా మటుకు ఫోన్స్లో చూస్తున్నాము అన్నీ కల్తీ ఫుడ్సే పెడుతున్నారు కదా, అందుకని బయట కొనడం మానేసాము. అలాగని తినడం మానేద్దాం అంటే అవ్వదు. మా బాబుకి పానీపూరి అంటే చాలా ఇష్టం. సో ఈరోజు ఏం చేశానంటే మా పిల్లల కోసం నేను పానీపూరి చేశాను అనమాట. ఫస్ట్ టైం అనమాట నేను పానీపూరి చేయడం. అంటే ఇది చేయలేదండి, ఇవి రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా, సో ఫస్ట్ టైం తీసుకున్నాను ట్రై చేద్దాం అనేసి. సో పానీపూరి కష్టం అనుకున్నాను, బట్ ఈజీయే, ఫోన్లో చూసే చేశానులేండి నేను. కాకపోతే వాళ్ళు చెప్పినట్టు కాకుండా కొంచెం నా స్టైల్లో నేను డిఫరెంట్గా చేశాను. పానీపూరి కర్రీ అంటే నేను బఠానీ వేయలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేశాను. ఆలు కుర్మలాగా. పిల్లలు ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి కారం తగ్గించి సింపుల్గా చేశాను. అలాగే పానీ, ఈ మెయిన్ ఇదే కదండి మనకి ఇంపార్టెంట్. ఫోన్లో చూసి చేస్తాను, యాజ్ ఇట్ ఈస్ అలా దింపేసాను. బాగుందంట, మా పిల్లలు తింటున్నారు చూడండి. ఎలా ఉంది రోహన్? బాగుందా? చరిష్మా ఎలా ఉంది? నేనైతే ఇంకా టేస్ట్ చేయలేదండి, చూడాలి ఎలా ఉంటుంది అనేది. సో బాగుంది, సింపుల్గా ఇలా ఇంట్లో ఎక్కువ టైం ఏం పెట్టలేదు, ఎక్కువ గిన్నెలు కూడా అవ్వలేదు, చాలా ఈజీగా అయిపోయింది. ఇవి ఒకటి మనం రెడీమేడ్గా కొనేసి ఉంచుకుంటే సరిపోద్ది, అంతే. చాలా ఈజీగా ఉంది. మనం 20 రూపాయలు పెడితే ఒకళ్ళు కూడా కడుపు నిండదు, బట్ పర్వాలేదు. నేను 20 రూపీస్ ప్యాకెట్ కొన్నాను, ఇంకా ఉన్నాయి చేయడానికి కూడా. 20 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మ్యాక్సిమం అందరికి వచ్చి ఉంటుంది ఈ రెసిపీ, నేనే ఫస్ట్ టైం చేశాను. సో ఇదేంటి ఇవాళ మినీ బ్లాగ్. మీరు కూడా ఎప్పుడైనా పానీపూరి ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.